దేవుని స్తోత్రం. నూతన నెల లేకుంటే ఫిబ్రవరి నెల 4వ దినం ముందు 10 గంటలు దాటి ముందుకు వెళ్ళిపోవటానికి ప్రభువారు మనకు సహాయం చేస్తున్నారు. ఈ సమయమును బట్టి, ఈ దిన జీవనయాత్రను బట్టి మనం ఎంతైనా ప్రభువులకు స్తుతులను చెల్లింపవలసిన వారంగా ఉంటున్నాం. చేరి వచ్చిన పిల్లలందరికీ యేసువారి నామములో వందనాలు. దేవుని స్తోత్రం. ప్రభువునందు ప్రియులారా, ఈ దావీదు కీర్తనలు చాలా శ్రేష్టమైనటువంటి వచనాలను, వాక్కులను ప్రభువారు దావీదు భక్తుల ద్వారా పలికించారు. ఇది యాత్రా కీర్తన అని మనకు అర్థమవుతుంటుంది. దావీదు భక్తుడు తన కృపలో వర్ధిల్లినటువంటి దావీదు అధికారము కలిగినటువంటి వాడై ఒక భక్తుడు చెప్పగా ఈ మధ్యనే నేను విన్నాను యూట్యూబ్లో. నేను విన్న మాట, అధికారము కలిగినటువంటి వాడై పాపములో పడిపోయాడు. అది పాపం అని అనిపించలేదు. రాజులకు ఇది సరిపడుతుంది అనుకున్నాడట. అప్పుడు దేవుడు తన ప్రవక్త, యాజకుడు అనేటువంటి నాతాను పంపించి మాట్లాడించాడు. అందుకే దావీదు అంటాడు, నాయన రక్షణ ఆనందమును మరలా నాకు నూతనగా గుర్తించంటే తాను చేసిన ఒక చిన్ని పొరపాటును బట్టి తన రక్షణను పోగొట్టుకున్నాడు, ఆత్మను పోగొట్టుకున్నాడు, జీవమును పోగొట్టుకున్నాడు. దేవుని దగ్గర నుండి పొందుకున్నటువంటి దీన స్వరమును, జీవితాన్ని పోగొట్టుకున్నాడు. ప్రభువును ఆరాధన చేసేటువంటి ఆ భాగ్యతను కూడా పోగొట్టుకున్నాడు. ఆరాధన చేసి ఉండొచ్చు గాక, దినానికి 7 పర్యాలు చేసి ఉండొచ్చు గాక, అలాగే ప్రతి నిత్యము దేవుని స్తుతిస్తూ ఉండవచ్చు గాక. ఒక భక్తుడు చెప్పగా నేను విన్నాను. ప్రభువునందు ప్రియులారా, బెన్ హినిన్ అనేటువంటి ఒక దైవభక్తుడు చెప్పినట్లుగా ఉన్నాను. ప్రతిరోజు ఉదయాన్నే నిద్ర లేచి తన ఇంటి ద్వారం, ప్రధాన ద్వారం తెరుస్తూ, ఓ లార్డ్ జీసస్ ప్లీజ్ కమ్ ఇన్ టు మై హౌస్ అని చెప్పి ఆహ్వానిస్తాడట. ప్రతిరోజు తన దేవుణ్ణి ఆహ్వానించే భక్తుడట. అంటే నాడనా లేడనా ఆ భక్తుడు వాడబడుతున్నటువంటి వాడు. అయితే ప్రభువునందు ప్రియులారా, ఆ దేవుని ప్రతినిత్యము తన జీవితంలోకి ఆహ్వానించేటువంటి వాడుగా ఉంటా ఉన్నాడు. ఈ రీతిగా ఈ వచనాలను నేను ధ్యానం చేసుకుంటూ యెషయా గ్రంథము 1వ అధ్యాయము 2-3 వచనాలు చదువుకోవడానికి దేవుడు నేర్పించారు. ప్రభువునందు ప్రియులారా, యెషయా గ్రంథము 1వ అధ్యాయము 2-3 వచనాలు. యెహోవా మాట్లాడుచున్నాడు, ఆకాశమా ఆలకించును, భూమి చెవియొగ్గును. నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసింది, వారు నా మీద తిరుగుబడి ఉన్నారు. ఎద్దు తన కామందును ఎరుగును, గాడిద సొంతవాని దొడ్డి తెలుసుకును. ఇశ్రాయేలుకు తెలివి లేదు, నా జనులు యోచించరు, ఆలోచన చెయ్యరు. దేవుని జనాంగమైనటువంటి ప్రియభక్తులు ఆలోచన చేయలేని స్థితిలో ఉన్నారు. ప్రభువునందు ప్రియులారా, ఈ తండ్రిని మనము కలిగి ఉండగా, ఈ తండ్రికి మనము ప్రార్థన చేస్తూ ఉండగా, లేదంటే ఆయన మనల్ని భద్రపరుస్తూ ఉండగా దారి తప్పే వారంగా కాకోకుండా ఆయన వాక్యపు అడుగు జాడలలో సాగి వెళ్ళే వారంగా ఇంటే ఆశీర్వాదం ఉంది. ఆయన చేత ప్రభువునందు ప్రియులారా భద్రపరచబడుతున్నటువంటి మనకు దొరుకుతున్నటువంటి ఆధిక్యత చాలా గొప్పది, చాలా గొప్పది, చాలా గొప్పది. ఒక ప్రధానమంత్రి, ఒక ముఖ్యమంత్రి, ఒక రాష్ట్రపతి, ఒక గవర్నరు, ఇటువంటి వారు వస్తే డేగ కన్ను వేసి సెక్యూరిటీ వారు చూస్తూ ఉంటుంటారు. నల్లని కళ్ళద్దాలు పెట్టుకొని వారు ఎటు చూస్తున్నారో కూడా తెలియదు. ప్రభువునందు ప్రియులారా, ప్రధానమంత్రి లేకుంటే ముఖ్యమంత్రి వస్తే ఒక పల్చటి సూట్ కేసు ఒక పట్టుకుని సెక్యూరిటీ గార్డ్ ఆయన పక్కన నడుస్తూ ఉంటాడు. దాని గురించి నేను చదివాను. అది తేలిగ్గా 25 కేజీలు ఉంటుందట. అది 4 మడతలు ఉంటుందట. చూసి ఎంతే ఉంటుంది. దాంట్లో చాలా పవర్ఫుల్ మ్యాగ్నెట్ ఉంటుందట. AK-47 దగ్గర నుండి పేల్చినా సరే ఆ గుండుని ప్రధాన నాయకుడు తాలకుండా ఆకర్షిస్తుందట. ఎంత భద్రత మనుషులకి!
మన దేవుడు అంతకంటే భద్రతనిప్పించే గొప్ప దేవుడు. అయితే మనము ఈ దేవుని కలిగి ఉన్నామా? యెహోవా అనే పేరుకు నామానికి నేను ఉన్నాను. ఈ లోకంలో కాదండి, నేను విన్నాను కన్నా ఇది కాదు. ఓ ప్రభునందు పిల్లారా, ఈ దేవుడు ఉన్నవాడు మనతో ఉంటున్నాడు. అందుకే ప్రభునందు పిల్లారా, 5వ వచనం దావీదు కీర్తనలో 35వ దావీదు కీర్తన 5వ వచనం, యెహోవా గొప్పవాడనియు మన ప్రభువు సమస్త దేవతల కంటే గొప్పవాడనియు నేను ఎరుగుదును. ప్రభునందుకున్నారా? మనం ఎరిగినటువంటి వారము, ఎరిగిన రీతిగా ఆయన అడుగు జాడలలో సాగి వెళ్ళవలసినటువంటి వారముగా మనం ఉంటున్నాము. ఆయన మార్గములో సాగి వెళ్ళవలసిన వారంగా ఉంటున్నాము. అయితే దేవుని యొక్క జీవగ్రంథంలో యోహాను సువార్త మేము గడిచిన రాత్రి చదువుకుని ప్రార్థన చేసుకున్నాం. ప్రభునంతులారా, యోహాను సువార్త 14వ అధ్యాయము 1వ వచనంలో అంటున్నాడు కదా, మీ హృదయములను కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నారు, నా యందును విశ్వాసం ఉంచు. అంటే విశ్వాసము చెదిరిపోయే విశ్వాసం కాకూడదు. ఈ ప్రార్థన చెదిరిపోయే ప్రార్థన కాకూడదు. ఈ ప్రార్థన ఒక్క క్షణానికి మరిచేటి ప్రార్థన కాకూడదు. ఈ ప్రార్థన ప్రభునందు వాడుకు చొప్పున చేసే ప్రార్థన కాకూడదు. నియమం ప్రకారం దేవుని దగ్గర గడిపి ఆయనతో మాట్లాడుకునే జీవితంలో ఉంటే మన దేవుడు ఎంతైనా గొప్పవాడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నీతుడకు తండ్రి. ఆయన భుజముల మీద రాజ్యభారం ఉంటుందట. రాజ్యభారం ఎత్తుకునేటువంటి ఈయన దానికంటే ఒక మంచి మాట ముందు, ఆయన సమాధానములకు అధికారి, సమాధానం ఇచ్చేవాడు. అవును, దేవుని సంతానమా, ఉన్నవాడు అనబడేటువంటి ఈ ప్రభువును కలిగి ఆరాధన చేస్తున్నటువంటి మనము సమాధానములకు అధిపతి కదా. ఈ అధిపతి మన సమాధానముకు, మన జీవితంలో కొద్దుగా ఉన్నటువంటి సమాధానం ఇప్పించాలని దేవుణ్ణి మనం అడగవలసిన వారు అనుకుంటున్నాం. నేను వేకువజామున గొప్పగా చెప్పడం లేదు, కానీ మోకరిల్లి ప్రార్థన చేసుకుంటుంటే ఒక్కొక్క కుటుంబము జ్ఞాపకంలోకి వచ్చింది. మొదట బైబిల్లోని వంశావళిని జ్ఞాపకం వచ్చాయి. పరమ తండ్రి వారి వంశావళిని బట్టి దేవుడు దీవించాడు, విడిచిపెట్టల. అబ్రహామును బట్టి ఇసాకును బట్టి యాకోబును ఊరికి ఆశీర్వదించడం మోసగాడు సుమా, అన్యాయస్తుడు సుమా. అయితే దీనికి మరికొంతమంది తెలివి కలిగిన దేవుని పిల్లలు అంటారు, అయ్యా ఆయన మడుము పట్టుకుని వచ్చాడు, ఆయన దీవించాలి కాబట్టి దీవించాడు. ఏశావు మంచివాడు కాకపోవచ్చు, కాక తల్లి మాట విని అన్నల దగ్గర నుండి అన్నకు రావాల్సిన జ్యేష్ఠత్వపు ఆశీర్వాదాలను దొంగిలించాడు. ఒక భక్తుడు చెప్పగలుగుతాడు, అన్నాడు కదా, దొంగిలించాడు, అన్యాయం చేశాడు. అంతకు మించి ప్రభునందు తల్లి చెప్పింది, నాయన మీ అన్నయ్య మహాముకోపి, వాడు దగ్గర కనపడితే చంపేస్తాడేమో, నిన్ను పోగొట్టుకో నాకు ఇష్టం లేదంటే పారిపోయాడు. ఒకటి తనకు చేశాడు, రెండవది మరలా తల్లి ప్రేరేపణ చేత పాపం చేశాడు. పారిపోతున్నటువంటి ఆయనను దేవుడు దర్శించాడు. తల్లులారా, ఇప్పుడు నేనేదో విమర్శిస్తున్నాను అనుకో, పాపం అందరూ నా వైపు తీక్షణంగా చూస్తూ ఉన్నారు. ఈ వాక్కులను బట్టి విమర్శించుకున్నా, ఇది బైబిల్లో ఉన్న సత్యము మాత్రమే. అప్పుడు దేవుడు దర్శించాడు. మోసగాడు, అన్యాయస్తుడు, అబద్ధికుడితో ప్రభునందు దేవుడు మాట్లాడాడు. అవును, ఒకప్పుడు మనం అన్యాయస్తులమే, ఇప్పటికి అన్యాయంలో ఉన్నామేమో. ఒకప్పుడు అబద్ధికులమే, ఇప్పటికి అబద్ధంలో ఉన్నామేమో. ఒకప్పుడు మనము అక్రమం చేసేవారము, ఇప్పటికీ అక్రమం చేస్తున్నామేమో మన జీవన యాత్రలో. దేవుడు అందుకే పట్టుకున్నాడు. పట్టబడినటువంటి యాకోబే దేవునితో పోరాడాడు. తెల్లవారిపోతుంది, సూర్యోదయం అయిపోతుందని వెళ్ళనివ్వంటే, నీవు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నేను నిన్ను
వెళ్ళనీయను ఉన్నాడు. ఈ పోరాటం దగ్గర ఉందా? మన దగ్గర ఉందా? మన సంఘంలో ఉందా? ఈయన ఘనుడు, ఈ ఘనుడు అంటున్నాడు, మీ హృదయములను కలవరపడి నీయపోకండి అంటాడు. మనం దీవించబడాలి నిజమే, ఆస్వాదించబడాలి నిజమే, సమృద్ధి కావాలి నిజమే. అయితే మనతో పాటు మన ప్రియులైన వారికి కూడా ఈ ఆశీర్వాదం, మన ప్రియులైన వారికి కూడా ఈ సమాధానములకు అధిపతి యొక్క సమాధానం, మన ప్రియులైన వారికి మనం పొందుకుంటున్నటువంటి రక్షణ వారికి పంచి ఇచ్చేవారంగా అయితే మన దేవుడు గొప్పవాడు. నేను ఉన్నవాడను అనేటువంటి ఈ గొప్ప నామమునకు అర్హులముగా వారసత్వముగా ప్రభునందు పిల్లారా, వారసులుగా సాగి వెళతాం. వారసులు చూస్తే ప్రాణం కొట్టుకొని వస్తుంది. ఇంటి పేరు కనబడితే ప్రాణం కొట్టుకొచ్చిందండి. చాలా కాలం గురించి చెప్పాను, మళ్ళా చెప్పబోవటం లేదండి. పొన్నూరు అనే ఇంటి పేరు చూసి విజయవాడ ఎక్స్ప్రెస్ ఆయన దిగి వచ్చి పలకరించాడు. వారసత్వం. అయితే అంతకంటే మించి మనం దేవునికి ఉన్నత వారసులు. ఈ వారసత్వములకు మన ఆధిపతి పరమ తండ్రి ఒక మంచి మాట చెప్పాడు. యోహాను సువార్త 14వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుతున్నాము చూడండి. మీరు నా నామమున దేనిని అడుగుదురో తండ్రి కుమారుని యందు మహిమపరచబడుటకై ఊరికే చేయటం. ఈ కుమారుడు తన కుమారుడిని యేసుక్రీస్తు వారి ద్వారా ఈ పరమ తండ్రి మహిమపరచబడటానికి మనం అడిగిన వాటన్నిటిని కూడా ప్రసాదిస్తూ ఉన్నాడట. దేవుని సంతానం ప్రసాదించే దేవుని దగ్గర ఆయన కలిగి ఆయన చూపిస్తూ ఆయన జీవన వెలుగు మనలో ప్రకాశిస్తూ మనం జీవిస్తున్నామా లేదా? ఒక్కసారి ఆలోచన చేసుకున్నాం. 14వ వచనం చూద్దాం. నా నామమున మీరు నన్నేమి అడిగినను నేను చేస్తాను. కార్యములను సఫలము చేసే దేవుడు సన్నతింపబడాలా. కార్యములను సఫలము చేసే దేవుడు ఘనపరచబడాలా. కార్యములు సఫలము చేసే దేవుడు స్తోత్రార్హుడు. కార్యములకు చైతన్యాన్ని మొరపెడుతుండగా ప్రత్యుత్తరం ఇచ్చేటువంటి దేవుడు ఎంతైనా స్థుతులకు అర్హుడు. అందుకే ఈ 135 దావీదు కీర్తన అంటాడు కదా, యెహోవా స్తుతించుడి, యెహోవా నామము స్తుతించుడి. యెహోవా సేవకులారా, యెహోవా మందిరములో మన దేవుని మందిర పావుల్లో నిలుచుండే వాళ్ళారా దేవుని స్తుతించాలి. దేవుని స్తుతించాలి. నాన్న ఈ కార్యము చేసావుని స్తోత్రం, ఈ కార్యం ఈ రీతిగా కాపాడావుని స్తోత్రం. నేను ప్రార్థన చేసుకుంటూ తండ్రి ఇప్పుడు రాలిపోవలసినటువంటి వాడు కానీ కాపాడా. మరికొన్ని పర్యాలు నీ దాసుడు దీనదాసుని యొక్క సంతతిని ఆశ్చర్యకరంగా కాపాడుతూ వస్తున్నావయ్యా. ఏ కీడులో జరుపుకుంటున్నాం. మన దేవుడట మన తండ్రి తన కుమారుడు ద్వారా మహిమపరచబడటానికి కార్యాలు చేస్తున్నాడు. నా రెండో భాగం ఉంటాడు, ఆయన నామమున ఏమడిగినను చేస్తున్నటువంటి వాడు. ఎందుకంటే ఈయన ఉన్నవాడు ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, ఇతడైన తండ్రి, సమాధానములకు అధిపతి. ఆయన భుజముల మీద రాజ్యభారం మనం మోస్తున్నటువంటి వాడు. అయితే ఆయన అడుగు జాడల్లో మనం సాగి వెళుతుంటే మనం ఈ మహోన్నతులని మన జీవన యాత్రలో మన యాత్రలు అడుగుల్లో చూపించేవారుగా ఉంటే సత్య స్వరూపి అయినటువంటి ఆత్మ లేక పరిశుద్ధాత్మ దేవుడు ఎల్లప్పుడూ కూడా మనతో ఉండేటువంటి వాడుగా ఉంటున్నాడు. ఏమో వివేచన జ్ఞానం ఇస్తాడేమో తెలియదు, దైవదర్శన ప్రత్యక్షత ఇస్తాడేమో తెలియదు. రమణందుకులారా దేవుడితో ముఖాముఖిగా మాట్లాడగలను ఆధిక్యతను ఇస్తాడేమో తెలియదు. లేకుంటే ప్రభునందుకులారా ఆయన స్వరము ద్వారా పేరు పెట్టి పిలిచి మాట్లాడతాడేమో తెలియదు. అయితే ఈ పరిశుద్ధ క్రమంలోనే వెలుగుదూత కూడా మనలో ప్రవేశిస్తూ ఉంటారు. అందుకే ఇక్కడ రాత్రి వెలుగుదూత
శోధకుడు మన జీవితములలో, మన సంఘములలో ప్రవేశించకూడదు. వారికి అధికారం లేకోకుండా దేవుడు మన పరలోక సైనిక దూతాన్ని మన గృహములలో, ద్వారబంధముల దగ్గర, మన జీవితాల్లో, మన హృదయ వాకిట, మన మందిరంలో, మందిర రావణంలో ఆయన పరలోక సైనిక దూతాడిని కావలి ఉంచవలసినటువంటి వాడిని ఉంచుతున్నాడు. ఒకవేళ పోగొట్టుకుంటామేమో. చాలా పర్యాలు మీరు కూడా వింటుంటారే, ఏదైనా ఇంట్లో ఏదైనా కీడు జరిగితే మాట చెబుతుంటారు, ఒకరికి అన్యాయము చేయమండి, ఒకరిది మేము ఆశపడమండి, ఎందుకో ఎంత గొప్ప కీడు వచ్చి పడింది, ఆ దేవుడి కంటికి మేమే కనపడ్డాం. ఇది వాడుక మాట. చాలా చోట్ల ఉన్నా ప్రార్థించేవారా, ప్రార్థన చేయనివారా. లోకంలోనే మనుషుడు అనుకుంటాడు కదా, నేను చాలా మంచివాడు. ఒక పెద్ద చెప్పగా విన్నాను, ఆ రీతికి అనుకోకపోతేనట బ్రతకలేడట మానవుడు. తాను చేసే అన్యాయము, అక్రమము, బూతులు ఏదో ఉంటుంటాయి కదా, ఇవో వీటిని చేయకుండా ఉండలేడట. కాబట్టి అది కనుకో నేను చాలా మంచివాడిని, అందరిలాంటి వారు మేము కాదు అనుకోవాలట. అనుకుంటేనే ఆ రీతిగా వారి యొక్క జీవనయాత్ర, వారి కుటుంబం యొక్క జీవనయాత్ర సాగి వెళ్ళిపోతూ ఉంటుందట. దేవుని సంతానమా, దానికి జీవగ్రంథమైన బైబిల్లో లోకాసువార్తలో కట్టబడిన మాట ఏమంటే స్వనీతి, వేషధారణ. ఒక ఆయన వచ్చి దేవుని మందిరానికి వచ్చి ప్రార్థన చేస్తున్నాడు చాలా గట్టిగా, నాయన నేను ప్రార్థన చేసే బిడ్డనయ్యా, ఉపవసించే బిడ్డనయ్యా, కానుకనిచ్చే బిడ్డనయ్యా, దశమ భాగం ఇచ్చే బిడ్డనయ్యా, నా వెనుక సుంకరిని కానున్నాడయ్యా. అటువంటి వాడిని కూడా కానే ఒక రీతి అనుకుంటేనే వీరి జీవనయాత్రలు ఏ రీతిగానే కూడా బతకగలరట్లా. సత్యస్వరూపైన ఆత్మ మనతో ఉంచుతాడని మనం ఇప్పుడే ముచ్చరించుకున్నట్టు ఈ ఆత్మ గర్దిస్తూ ఉండాలి, ఈ ఆత్మ మాట్లాడుతూ ఉండాలి, ఈ ఆత్మ హెచ్చరిస్తూ ఉండాలి. ఈ ఆత్మ ప్రార్థనలో మోకరించినప్పుడు ఒకరోసారి కాకపోతే మరి ఒకసారి అయినా సరే బోధ చేస్తూ ఉండాలి. బోధ చేయటం లేదు అంటే ప్రభువారి వాక్యంలోనే మరి ఇంకొక మంచి మాట ఉంది, వాత వేయబడిన మనస్సాక్షి. ఈ మనస్సాక్షితో వాత వేయబడిన మనస్సాక్షి ఇంకా ఏమీ అనిపించదు, తప్పు అనిపించదు, అవిధేయత అనిపించదు, వయారక్షణానందం వల్ల నాకు నూతనంగా పుట్టించు అని అడగాలి కూడా అనిపించదు. నా దేవుడే కదా అనిపిస్తూ ఉంటుంది. కాబట్టి ఈ జీవనయాత్ర కొనసాగిపోతుంది అన్నమాట. అయితే దేవుని సంతానం, దేవుని ప్రియులారా, మనము దేవుని కృపను దిల్లుటకు ఆయన వైపు చూచేవారము, మన హృదయములను కలవరపడనీయక ప్రభునందుకులారా సత్యముందు ప్రతిష్ఠించబడుతూ దేవుని కృపలో సాగి వెళ్ళేటువంటి వారముగా మనము ఉందాం. యెషయా-గ్రంథము 1వ అధ్యాయంలోకి రావాలని ఆశపడుతున్నాను. యెషయా-గ్రంథము 1వ అధ్యాయం. ప్రభునందుకులారా, యెహోవా మాట్లాడుచున్నాడు, ఆకాశమా ఆలకించు, భూమి చెవియొగ్గు, నేను బిడ్డలను పెంచి గొప్పవారిగా చేశాను, వారు నా మీద తిరుగుబడి ఉన్నారు. తిరుగుబాటు జీవితంలో మనమున్నామేమో మనకు కనపడదు. రఘునందుకు తిరుగుబాటు మనకు కనపడదు, మన అంతరంగం మనకు కనపడదు. మన అంతరంగం మనకు కనపడితే ఒకసారి ఆంధ్ర పత్రికలో చాలా కాలం ఒక కార్టూన్ వేశారు. ఒక పెద్ద ఆయన రాజకీయ నాయకుడు లేదు చెప్పాడు కదా, ఎప్పటికప్పుడు నా మనసుని, నా మైండ్ని శుభ్రం చేసుకుంటూ ఉంటాను అని చెప్పి ఏదో రాజకీయ సభలో మాట్లాడితే దానికి కార్టూన్ ఏం చేశారంటే ఈ ఎడం చేత్తో ఈ మెదడును బయటకు తీసి ఇటు ఎదురుగా పెట్టుకుని దూదితో తుడిసి మరలా ఇట్లా పెట్టుకున్నట్టుగా కార్టూన్ వేశారు. అట్లా కనుకుంటే ప్రతిరోజు ఎవరినైనా తిడితే ఈ బురకాయలు ఉన్నా ఈ మెదడును తీసి మంచి దూదితో
స్టెరిలైజర్ దూది నర్సు గారు ఎక్కడున్నారు కదా, అది చాలా శుభ్రం ఉంటుంది కదమ్మా నర్సు గారు. ఆ దూదితో తుడుచుకుని మరలా ప్రకారం పెట్టేసుకున్నారు. ఇక పాపం అనేది, దోషం అనేది ఆ ఫెసిలిటీ దేవుడు మనకి ఇవ్వనా, ఆ ఫెసిలిటీ ఇవ్వనా. ఇచ్చిన ఫెసిలిటీ ఏమంటే తిరుగుబాటు చేసినట్టు మనం, వాక్యానికి అనుగుణముగా సాగిపోకుండా మనం, ఆగుతున్నట్టు మనం ఆయన పాదముల దగ్గర చేరి మనవి చేసుకునేటువంటి అవకాశాన్ని లేకుంటే ఫెసిలిటీని ప్రమాణించారు. కాబట్టి ఈ విశ్వాస జీవన యాత్రలో, ఈ కుటుంబ జీవన యాత్రలో, ఈ సంఘ జీవన యాత్రలో ప్రభునంటారా ఈ తిరుగుబాటు అనే దాన్ని ఆయన దగ్గర మాత్రమే సరిచేసుకోవాల్సిన వారుగా మనం. అందుకు దావీదు భక్తుల ద్వారా 81వ దావీదు కీర్తన 13వ వచనంలో మనం చదువుకున్నట్లయితే, అమ్మ మరి చదువుతారు కదా తల్లి, చాలా మంది ఉన్నారు, బైబిల్ ఉన్నవారు చాలా మంది ఉన్నారండి. అయ్యో నా ప్రజలు నా మాట విన్నట్లయితే, ఇశ్రాయేలీయులు నా మార్గమును అనుసరించినట్లయితే ఎంత మేలు, అప్పుడు నేను వేగిరమే. ఎంత గొప్ప మాట, హల్లెలూయా హల్లెలూయా. అయ్యో నా బిడ్డలు నా మాట వింటే ఎంత మేలు, ఓ నా మార్గంలో సాగి పెడితే ఎంత మంచిది, ఎంత మంచిది. వేగిరమే, దేవుని వాక్యం అంటాడు వేగిరమే, ఏ మాత్రం కూడా ఆలస్యం చేయకోకుండా. ఇంగ్లీష్ లో ఒక మాట అంటారు, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్, ఫ్రాక్షన్ ఆఫ్ మినిట్. వేగిరమే వారి శత్రువుల మీదకు నేను యుద్ధానికి వెళ్ళిపోతాను. శత్రువును ఓడించగలిగినటువంటి వాడు మన దేవుడే. శత్రువు యొక్క ప్రణాళికలను కోరతురాయగలిగినటువంటి వాడు మన దేవుడే. శత్రువు యొక్క దుర్గములను బాకానాదంతో స్తుతి యాగముతో కోరతురాయగలిగినటువంటి శక్తి కలిగినటువంటి వాడు మన దేవుడే. ప్రతి దేవుణ్ణి కలిగి ఉన్నాం. అందుకే పరమ తండ్రి దావీదు భక్తుల ద్వారా అంటాడు, అయ్యో నా ప్రజలు నా మాట వింటే ఎంత మేలు, ఎంత మనోహరము, వేగిరమే వారి శత్రువుల మీదకు నేను దానికి వెళ్తాను. ప్రభునంతా గుర్రము, రథము, మానవుని చేతుల్లో ఉన్న కత్తి అక్కడకు రాదు. ప్రభునందుకులారా మానవుని యొక్క జీవితం ఎదుగు ఉంటుంది, మేలు పొందుతారు. ఓ ప్రభునందుకులారా పోషించబడతారు, సకల సమృద్ధిని అనుభవిస్తారు, తొలతూగుతుంటారు. మరి అప్పుడు వృద్ధిండుట, సుఖముగా బ్రతుకుట, అభివృద్ధి చెందుట, దీవించబడుట మానవుడు ఓర్చుకొనే శత్రువు వాడు. అందుకే మనము దేవుని మాట వినవలసిన వారు. అయ్యో నా ప్రజలు నా మాట వింటే, నా మార్గంలో సాగి వెళితే ఎంత మేలు, వేగిరమే ఓ వారిలోకి వెళ్ళి శత్రువును ఓడిస్తారు. ఉన్నవాడు మన శత్రువును ఓడించేవాడు. ఉన్నవాడు ప్రభునందు పిల్లగా తన కుమారుని ద్వారా మహిమపరచబడుటకు మన ప్రార్థనా విజ్ఞాపనకు ప్రత్యుత్తరం ఇస్తాడు. ఉన్నవాడు మన అంతరంగములను సరిచేసేటువంటి వాడుగా ఉంటా ఉన్నాడు. ఉన్నవాడు ప్రభునందు పిల్లగా ఉన్నవారి యొక్క స్వరమును మనము వినాలి. ప్రభునందు పిల్లగా గొర్రెల కాపర్లు గొర్రెలను తోడుకొని వెళ్తుంటారు. ఈ కాపులు పెద్ద మంద ఉంటే మందల మధ్యలో ఉండి ఒక ఆయన ఒక రకంగా వేలు వేస్తాడు, ఇంకొక రకంగా వేలు వేస్తాడు, ఇంకొక రకంగా వేల వేస్తాడు. వారి గుర్రెలు వారి స్వరాన్ని తేలికగా గుర్తుపడతాయి. మరి మనము ప్రభువులారా ఈ దేవుని వాక్యంలో 3వ వచనం, ఎద్దు మన కాముందు ఏలుగు, గాడిద తన సొంత వారి దొడ్డి తెలుసుకొను.
తెలుసుకోను. ఓ ప్రభునందు బిడ్డకు తన తల్లి ఎవరో తెలుసండి. మాకు కొడుకు పుట్టాడు 2వ నెల. నా భార్య చెల్లి నాగపూర్లో ఉంటుంది. అక్క కొడుకు పుట్టాడు చాలా సంవత్సరాలు, కానీ ఆవిడికి 2 నెలలు వచ్చింది. రాగానే ఆ 2వ నెల బిడ్డని తెత్తుకుని మొక్కలంటే, సరే నానా ఇన్ని రోజులు ఎక్కడున్నావరా, ఆ మాట ఈ వాక్యలు ఈ రోజు ధ్యానం చేస్తుంటే ఇన్ని సంవత్సరాలు ఎక్కడున్నావా అని అడుగుతుంటే ఆడ పిన్ని మొక్కలను చూసి వాళ్ళమ్మను చూసి గవర్మని ఇచ్చేసాడండి. 2వ నెలే, 2వ నెలలు పోతుంది. 3వ నెలలోకి ఒక 10 రోజులు 4 రోజులు 5 రోజులు ఎన్ని రోజులు తెలియదు. ఈరోజు ఎందుకు వాక్యాన్ని చదువుకుంటుంటే గుర్తొచ్చింది. ట్రిమ్గా తయారై నాకు వచ్చింది ఆ అమ్మ, ఆ చెల్లి పిన్ని గారి కూతురు. వాళ్ళు రాగానే కాళ్ళు చేతులు కడుక్కొని తుడుచుకొని, ఓ ఇంకెవరో వాళ్ళ పెద్దమ్మ పలకరిస్తుంటే పెద్దమ్మ మాట కూడా చెవులు పడ్డా చిన్నగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎత్తుకుని, మరి నాన్న ఇన్ని సంవత్సరాలు ఎక్కడ ఉన్నావని పలకరిస్తే ఆ పిన్ని మొక్కలకి ఇట్లా చూసి ఇట్లా మెడదిప్పి గవర్మని, నా ఊరు నుండి నీ కోసం వచ్చాను. వాళ్ళమ్మ చేతులకు వెళ్ళి పర్యంతరము ఈ బిడ్డ ఏడుపు ఆపలేదండి. వాళ్ళమ్మ ఇట్లా తీసుకోగానే తక్కువ ఏడుపు ఆగిపోయింది. ఓ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఈ చేతులు నవ్వుకున్న పతాలని. అవును కదా, ఒక శరీరానుసారమైన బిడ్డే తల్లి ముఖాన్ని, తండ్రి ముఖాన్ని గుర్తుపట్టగలిగితే మనము ఇక్కడ ఉంటున్నాడు పరమ తండ్రి, ఎద్దు తన కామందును ఎరుగును, గాడిద సొంతవాణి దొడ్డి తెలుసుకున్నాం. ఇశ్రాయేలీయులకు ఏం తక్కువైపోయిందట, తెలివి తక్కువైపోయిందట, గ్రహింపు తక్కువైపోయిందట, ఆలోచన తక్కువైపోయిందట, మాట తక్కువైపోయిందట. అంటే ఈ విశ్వాస జీవితం అంతా కూడా వాడుకైపోయింది, నామకార్థం అయిపోయింది. నేను ఈ రీతిగా అనుకున్నాను, తండ్రి నీ సన్నిధికి వెళ్ళి వచ్చే జీవితము వాడుకతో అయిపోయిందయ్యా. గుడికి వచ్చి వెళ్ళిపోతున్నా, గుడికి రావాలి కదా, పూజారిగా వచ్చి వెళ్ళాలి కదా, అందుకే వచ్చి వెళ్ళిపోతున్నాను అయ్యా, క్షమించు అని చెప్పి అనుకున్నాను. అందుకే వాక్యము పరమరక్షణ తండ్రి జ్ఞాపకం చేశాడు. యెషయా గ్రంథం 29వ అధ్యాయం 13వ వచనంలో, యెషయా గ్రంథము 29వ అధ్యాయం ప్రభువు ఇలాగ సెలవిస్తున్నాడు. చదువునాయన. ఈ ప్రజలు నోటి మాటతో, అది ప్రభువు ఇలాగు సెలవించుచున్నాడు. ఈ ప్రజలు నోటి మాటతో, ఈ ఇశ్రాయేలు జనాంగము, నా రక్తంతో కడగబడిన జనాంగము, బాప్తిస్మమునకు వచ్చిన పరిశుద్ధ జనాంగము, నా శరీరము రక్తము తీసుకున్న పరిశుద్ధ జనాంగము, సాక్ష్యము చెబుతున్న జనాంగము, కన్నీరు కారుస్తున్నట్టు జనాంగము, నోటి మాటతో, ఎందుకట నోటి మాటతో వస్తున్నారు. చదువునాడు. ఈ ప్రజలు నోటి మాటతో నా ఎదుకు వచ్చున్నారు, నా ఎదుకు వస్తున్నారు, పెదవులతో నన్ను కనపరుచుతున్నారు కానీ, పెదవులతో నన్ను కనపరుచుతున్నారు కానీ హృదయమును నాకు దూరం చేస్తున్నారు. హృదయం అట చాలా దూరంగా ఉందట. హృదయం అన్నిటితో ఆక్యుపై అయిపోయింది, అన్నిటితో ఆక్రమించబడి ఉంది. ఇట్స్ లాక్. ఈ తాళాన్ని తీయడానికి కుదరట్లా. ఆ తాళం ఎక్కడ పెట్టుకున్నామో కూడా తెలియట్లా. ఆ తాళం దొరకట్లా మనకు. అయితే దేవుని సన్నిధికి వచ్చి వెళ్ళే మాట నిజమే, స్తుతించేటువంటి మాట నిజమే, ప్రార్థించేటువంటి మాట నిజమే, ప్రభువును ఏడ్చేటువంటి మాట నిజమే. స్తుతించాల్సి వస్తే అన్ని స్వరాల కంటే మన స్వరమే గట్టిగా వినపడేటువంటి మాట నిజమే. అయినను మన హృదయమట ఈ మహోన్నతునికి దూరముగా ఉందట. దేవుని పిల్లారా, ఉన్నవాడు అనేటువంటి దేవుని సన్నిధిలో దేవుని వాక్కులను ధ్యానం చేస్తున్న పరిశుద్ధ జనాంగం మన హృదయము దూరంగా ఉందా, సమీపంగా ఉందా? దూరం ఉండే దేవుడైనా సమీపం నుండి దేవుడు కాదు, మనం ఆలకించే దేవుడు కాదు, ప్రార్థన ఆలకించే దేవుడు కాదు, కృప చూపించే దేవుడు కాదు, కనపరిచే దేవుడు కాదు,
నిత్య రాజ్య వారసత్వములకు ప్రభునందుకులారా వారసులుగా చేసి బహుమతిని సిద్ధపరుస్తున్న దేవుడు కాదు, నిత్య నివాసము నిర్మాణం చేస్తున్న దేవుడు కాదు. అయితే నోటి మాటతో రాక మన ప్రేమంతటితో కూడా, మన విశ్వాసమంతటితో కూడా దేవుని ఆరాధించే వారు ఉన్నాం, ప్రభువును కలిగిన వారుగా ఉన్నాం, ఆ మహోన్నతుని చూపించే వారు ఉన్నాం. యెషయా గ్రంథంలోనే 26వ అధ్యాయంలో 2వ వచనం, ఎవని మనస్సు లేకుంటే 3వ వచనం, ఎవని మనసు నీ మీద ఆనుకొనును. ఏ వచనం అయ్యా? 3వ వచనం అనుకుంటానా? 26వ అధ్యాయం చెప్పాను, 3వ వచనం, ఎవరి మనస్సు నీ మీద ఆనుకొనును వారిని నీవు పూర్ణ శాంతి గలవారిగా కాపాడతావు. ఎందుకు అంటే అతడు నీ యందు విశ్వాసించడు. ఎందుకు అంటే ఏలైనగా, ఎందుకంటే ఓ అతగాడు వారు ఆ కుటుంబము నీ యందు విశ్వాసం ఉంచాడు. హల్లెలూయా. అవును, ప్రభువునందు పిల్లారా, దినములు ప్రార్థన చేసుకుంటుంది. తండ్రి, తరములు చెప్పుకున్నాం, వంశావళి ప్రకారం నీవు వారిని దీవించావయ్యా. ఇప్పుడు మా కుటుంబంలోనే ఒక్కొక్క ఇంటి నుండి ఒక్కొక్కరు వస్తున్నారు, ఇద్దరిద్దరు వస్తున్నారు, ముగ్గురు వస్తున్నారయ్యా. అయితే మిగిలిన వారందరూ కూడా నీ యొద్దకు రావాలా, వారి రక్షణ సంపాదించుకోవాలా. వారి అర్థం కలిస్తే మా అబ్బాయి చాలా మంచిదండి, ఎందుకో పెళ్ళైన తర్వాత అట్లా మారిపోయాడంట, అంతకుముందు చాలా మంచోడేనంట. తప్పవది మాంగళ్యం కట్టించుకున్న ఇలా అన్నమాట తప్పు. మా అమ్మాయి చాలా మంచిదండి, ఎందుకో ఆ ఇంటికి వెళ్ళిన తర్వాత ఎట్లా తయారైంది. అమ్మను పట్టించుకోకుండా, నాన్న పట్టించుకోకుండా, అక్కను పట్టించుకోకుండా, ఇంకెవరిని పట్టించుకో, నేను నా ఇల్లు అంటుందంట. ఎవరు పెళ్లికి మాంగళ్యం పడింది మారిపోయింది. పాస్టర్ గారండి, కొంచెం ప్రార్థన చేయకూడదు, నా దగ్గర మాట్లే. మనుషులు వారి అంతరంగంలో ఉన్న స్వభావాన్ని బట్టి మారుతున్నారు, కానీ ఇలా లేనంత మాత్రం మారరు. ఇలా జీవితంలోకి వచ్చేసరికి మారరు. ఒకటి మాత్రం నాకు బాగా తెలుసు, తల్లులు కోపడకూడదని 2 చేతులు జోడిస్తాను. ఒక ఇంటి ఆడపిల్ల రాగానే ఇంటి పెద్దలు మారేది 100కి 1000% గ్యారంటీ. కావాలంటే మీరు చూసుకోండి. ప్రభునందు పిల్లారా, మనుషులు మారుతున్నారు. ఓ దేవవాక్యంలో చూసినట్లయితే ఎవని మనస్సు నీ మీద ఆనుకుంటుందో వారిని పూర్ణ శాంతి గల వారిగా. ఎందుకంటే అతడు నీ యందు విశ్వాసం ఉంచాడు. దేవుని స్తోత్రం. విశ్వాసం ఉంచిన వారిని పూర్ణ శాంతి గల వారిగా నేను ఉన్నవాడను అనేటువంటి దేవుడు కాపాడుతున్నాడు. కాపాడబడుతున్న దేవుని పరిశుద్ధ జనాంగము ఆయన అంటి పెట్టుకుని ఉన్నాము, ఆయన చూపించే వారం ఉన్నాము, దేవుని కొరకు జీవించే వారం ఉన్నాము. ఈ హృదయములకు తావీయకుండా జాగ్రత్త పడాలి. ఇర్మియా గ్రంథంలో మంచి మాట ఏమన్నంటే 17వ అధ్యాయము 9వ వచనం ఏమన్నంటే, హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది. ఓ ఈ హృదయమును సరిచేసుకునే వారంగా ఉన్నాం, దేవునికి అప్పగించుకునే వారముగా ఉన్నాం, వివేచన చేసేవారంగా ఉన్నాం, దేవుని కొరకు వదిలే వారం ఉన్నాం. అప్పుడు వంశావళి ప్రకారం ఇంటిలో ఒక్కరు కాకుండా ఇంటి వారందరితో కూడా కలిసి వచ్చి దేవుని స్తుతించే వారిగా ఉండడానికి దేవుడు గొప్ప చూపిస్తారు. యెహోషువ భక్తుడు అన్నాడు, ఇశ్రాయేలు జనాంగం 2 తలంపుల మధ్యన ఆలోచన చేసుకుంటుంటే, మీరు ఎంతవరకు 2 తలంపుల మధ్యన ఉంటారు, మీరు ఎవరిని ఆరాధన చేస్తారో మీరు ఆలోచన చేసుకోండి. నేను మా ఇంటి వారము యెహోవాను మాత్రమే ఆరాధన చేస్తాను, యెహోవాను మాత్రమే సేవిస్తాను, ఆయనే మా దేవుడు.
దేవుని స్తోత్రం. ఈ మహోన్నతుడు మనం ఆరాధన చేస్తూ అంగీకరించేవాడుగా ద్వితీయోపదేశ కాండంలో నుండి ఒక మంచి మాట దేవుని వాక్యంలో ప్రభావం చూపించగా చదువుకున్నాను. ద్వితీయోపదేశ కాండము 5వ అధ్యాయము 29వ వచనాన్ని మనం చదువుకుంటాం. వారికిని వారి సంతానములకు నిత్యమును క్షేమము కలుగునట్లు వారు నా యందు భయభక్తులు కలిగి నా ఆజ్ఞలను అన్నిటినీ కూడా అనుసరించే మనసు వారికి ఉండినా మేలు. ప్రభునందుకులారా, మేలు. ఇక్కడ ఒక సూచన ఇస్తున్నాడు. ఇంతవరకు మాట్లాడలేదు, వినలేదు, గ్రహింపలేదు అని చదువుకున్నాం కదా. ఇప్పుడు ఒక సూచన మనకు దేవుడు ఇస్తున్నాడు. వారికి వారి సంతానములకు నిత్యము క్షేమము కలుగునట్లు వారి నా యందు భయభక్తులు కలిగి నా ఆజ్ఞలన్నిటినీ అనుసరించే మనసు ఉంటే మేలు. తండ్రి మాట వింటే మేలు. ఓ తల్లి మాట వింటే మేలు. ఓ జ్ఞానోపదేశం చేసే ఓ బోధకుని మాట వింటే మేలు. ఆయన మాట చొప్పునే ఈ పరిచయలో కొనసాగి వెళ్ళటానికి దేవుడు చూపిస్తా ఉన్నాడు. బోధించాల్సిన తెలియచేయవలసినటువంటి ఓ వాక్కులను తెలియచేయడానికి దేవుడు నేర్పిస్తున్నాడు. ఈ పరిచర్య దేవుడి జనకొత్త గ్రంథము మోస్తూ ప్రకటించే పరిచర్య ఏమాత్రం కూడా సులువైనది కాదు. బైబిల్లో ఉంది, మీలో అనేకులు బోధకులు కాకుండా ఉండదు, బోధకులు కావద్దు. రెండంతల తీర్పు ఉంది. మన శిక్ష కఠినమైన శిక్ష ఉంది. అయితే ఈ రోజుల్లో దేవుని పరిచర్య కూడా సునాయాసం అయిపోయిందండి. ఇటు కాకపోతే దేవుని సేవకు వెళ్తే బాగుంటుంది. ఒకసారి ఒక సంఘటన జరిగింది. నా మిత్రుడు ఒక ఆయన ఖమ్మం నుండి విజయవాడ వస్తా ఉన్నాడు. మేబీ ఖమ్మమా లైక్ వరంగల్ నుండి. మంచి సఫారీ వేసుకుని ఏసీ భోగిలో కూర్చున్నాడు. మంచి పరిచర్య, ఏసీలో వస్తా ఉన్నాడు. వస్తుంటే ఎదురుగా కూర్చున్నటువంటి ఆయన సార్ మీరు ఏం చేస్తారని అడిగాడు. అడిగితే ఈ మిత్రుడు అన్నాడట, నేను పాస్టర్ గారండి, యేసు ప్రభువు సేవ చేస్తాను అని చెప్పాడు. ఆహా, చదువుకున్నారా అని అడిగాడు. అప్పుడు వెంటనే ఎందుకబ్బా అని అడిగితే అభ్యంతర పడుతుందండి, నేను స్కూల్లో టీచర్ అండి, నా దగ్గర చదువుకున్న ఒక విద్యార్థికి ఏమి వచ్చేది కాదు. వాడు 10th క్లాస్ పాస్ అయ్యాడు. ఒక 10 సంవత్సరాల తర్వాత మంచి వైట్ సఫారీ, నా బట్టలే వైట్ సఫారీ వేసుకుని ఒక మంచి బ్రీఫ్ వేసుకోవటం ఎదురయ్యాడు. నమస్తే సార్ అన్నాడు. రే బాబు ఏం చేస్తావా, నేను ఉద్యోగం చేస్తున్నాను. పాస్టర్ గారు అయ్యానండి. ఏం పర్వాలేదు, అంతా బాగుందని అని చెప్పి చాలా ఇది ఉండాలని చెప్పాడు. అరే 10th పాస్ అయ్యాడు, పాస్ అవ్వలేదండి అని చెప్పాడు. మెడకైతే అన్నాడు. అంటే ఈ మాస్టర్ గారికి, ఒక మంచి మాస్టర్ గారికి పడిన అభిప్రాయం ఏంటి? చదువు రాని వాడు తేలిక పంతులు, ఊళ్ళో పూజారి అయిపోవచ్చు. ఇంకో మాట చెప్తానే, ఒక ఇంటికి వెళ్ళాను. ఒక దేవుని దాసుని, ఒక దేవుని బిడ్డని ప్రార్థన చేయడానికి వెళ్ళాను. మన ఊరు కాదండి. ఇప్పుడు తల్లు కోపాడబాకండి, కొంచెం పాడతాం వచ్చు. ఎట్లా పాడతాం? కూతురికి పాడితే స్పెషల్ స్వరం అది. సంఘంలో వాక్యం చెప్పడానికి అప్పుడప్పుడు వెళ్తూ ఉంటుంది కదా. ఓ ప్రభువులందుకులారా, ఈ అపస్వరం పలికేది ఇదే నాకు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. సరేలే పాడుతుంది. అయ్యగారంట సండే స్కూల్లో, అమ్మా అన్నయ్య సండే స్కూల్ చూస్తూ ఉంటాడు, మనతో పాటు పాడమ్మన్నాడు. అక్కడ దొరికింది ఈ తల్లికి ఛాన్స్. చెబుతుందంట, 5వ తరగతి చదివిందండి.
త్వరగా కోపడు బాబు, నీకు నిజం. అమ్మా పాట పాట నేర్చుకోవే, ప్రార్థన చేయడం నేర్చుకోవే, బైబిల్ చదవటం నేర్చుకోవే. ఎవరో కైగారు చూసి పెళ్లి చేస్తాను, ఇక నువ్వేమైపోతావు? అమ్మగారు అయిపోతావు. సాపరాడు కాదండి, అమ్మగారు అయిపోతావు. మొన్న చెప్పేవాళ్ళు అమ్మా పల్లెటూరులో జరిగే సంగతి. అమ్మగారు ఇంట్లో ఉందని చెప్పి పల్లెలో వచ్చి బట్టలు ఉతికి పెడతారంట. అంటే బోళ్ళు ఏదో వాడు పట్టుకుంటారండి, బొచ్చులు కొనపడతారు. నువ్వు కాలు మీద కాలు వేసుకుని నాకు దిమ్మ తిరిగి వాడు మైండ్ బ్లాక్ అయిపోయింది. దేవుడు అంటే, దేవుడి సేవ అంటే ఎంత తేలికండి మానవాళ్ళకి, పూజారంటే ఎంత తేలికండి మానవాళ్ళకి. కథలు చెప్పడం నిజమా? నిజమే, నిజముగా జరిగిన సంఘటన. అప్పుడు నా మిత్రుడు చెప్పాడట, నేను డిగ్రీ చదివానండి, ప్రార్థన చేసుకున్నాను. మా తల్లిదండ్రులు నమ్మకంగా దేవుని సన్నిధికి వెళ్తున్నారు. ప్రభువారు బైబిల్లో దర్శనాలు, వాగ్దానాలు అనేవి ఉన్నాయి. ఒక దర్శనం ద్వారా ఆయన సేవ చేయాలని నేను నిర్ధారణ చేస్తున్నాను. మెడ్రాసులో పూజారి అవడానికి, పాస్టర్ గారు అవడానికి ఒక మంచి కళాశాల ఉంది. ఆ కాలేజీ 4 సంవత్సరాలు చదువుకున్నాను. ఆ తర్వాత ఒక గురువు గారి దగ్గర ఒక చర్చిలో అసిస్టెంట్ పాస్టర్గా 4 సంవత్సరాలు చేశాను. 4 సంవత్సరాల తర్వాత అసలు నిజమైన పాస్టర్ అయ్యానని చెప్పాను. అప్పుడు పెద్ద మాస్టర్ అన్నట్ట, అయ్యా నాకు ఇవన్నీ తెలీదు, అల్లరి చిల్లరగా ఉండి ఏ లక్ష ముక్కు రాకుండా 10వ తరగతి తప్పిన వాడు 10 సంవత్సరాల తర్వాత డ్రిమ్మ కనపడేసరికి నేను ఈ అభిప్రాయానికి వచ్చానని అంటాను. ప్రభునందుకారా ఇన్ని సంగతి కనిపించంటే వారికి వారి సంతానమును నిత్యము క్షేమం కలిగినట్టు వారు నా యందు భయభక్తులు కలిగి నా ఆజ్ఞలన్నిటిని అనుసరించు మనస్సు వారికి ఉంటే, దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం నేను ఉన్నవాడులో నేటి గొప్ప దేవుడు సామాన్యుడు కాదు. ఆషామాషిగా తీసుకోవద్దు. మనం వచ్చి వెళ్ళిపోయే జీవితంతో ఉండొద్దు. వస్తున్నాం కాబట్టి ప్రస్తుతించాలా, వచ్చాం కాబట్టి గట్టి గట్టిగా పాడాలా, వచ్చాం కాబట్టి గట్టి గట్టిగా జైలు హల్లెలూయా ఇది కాదు. దేవుని మాటను అనుసరించే మేలు ఉంటే మేలు, ఆశీర్వాదం అది, కనికరం అది. ఘోషించేవాడు ముగింపులకు వస్తున్నాయని మన దేవుడు మనలను అనుసరించు మనస్సు వారికి ఉండను మేలు. అయితే వారి గుడారములలోనికి తిరిగి వెళ్ళడని వారితో మోషేతో పలుకుతున్న మాట. వీరు ఇశ్రాయేలీయులు గుడారములలోనికి సాగి వెళుతుంటే ఈ నాయకునితో, ఈ పరిచారకునితో, లేకుంటే అభిషక్తులతో పరమతండ్రి అంటున్నాడు, అయితే నీవు ఇక్కడ నా యొద్ద నిలిచి ఉండము, నీవు వారికి బోధింపవలసిన ధర్మమంతటిని, అనగా కట్టడలను విధులను నీతో చెప్తాను. చెప్పబడుతున్న మాటను మనం నిర్లక్ష్యము చేయకోకుండా, ప్రకటించబడుతున్న వాక్కును నిర్లక్ష్యము చేయకోకుండా ఆయన అడుగు జాడల్లో సాగి వెళ్ళేవాళ్ళు. ఎత్తు తన కామంతు లేదు, గాఢ తన సొంత వారితో తెలుసుకుంటోంది. అవును, దేవుని సన్నిధి ఎరిగి ఉన్నవాడును లేకుంటే పరమ తండ్రిని కలిగి జీవించు వారం ఉన్నాం. ప్రభునందుకులా ముగింపులో ఒక మంచి మాటలు నేను చదువుకున్నాను. నాతో పాటు దావీదు కీర్తనలు, నేను 81వ దావీదు కీర్తనలు 16వ వచనం. కొంచెం గట్టిగా అతి శ్రేష్టమైన గోధుమలను అనుగ్రహించి ఓ ప్రభునందుకులారా వారిని నేను పోషిస్తాను, కొండ తేనెతో నిన్ను తృప్తిపరచుదును. దేవుని స్తోత్రం.
ఈ రుచి శ్రేష్టమైనదన్నమాట. ప్రభువుని పిల్లారా, ఈ లోకంలో పెళ్ళిందుకో హోటల్స్కో వెళ్తే రెండు ముద్దల్లో చెప్పేస్తారు, ఈ కూర బాగుందో లేదో, ఈ బిర్యానీ బాగుందో లేదో, వంట మిస్ కరెక్ట్ ఉన్నాడో లేదని. దీనికి పేరు పెట్టాల్సినంత అవసరం లేనే. నేను పోషించువాడు మన పరమ రక్షకుడు, అనుగ్రహించేటువంటి వాడు, వారి తండ్రి అయినటువంటి పరమ తండ్రి, ఉన్నవాడమని చెప్పినటువంటి ఆయన అంటున్నాడు, అతి శ్రేష్టమైన గోధుమలను అనుగ్రహించి నేను వారిని పోషించుదును. పోషించే దేవుడు. లేదు లేదు లేదని ఏడవద్దు, లేదు లేదని చెప్పొద్దు. దేవుడు సమృద్ధినిస్తున్నాడు కదా, పోషిస్తున్నాడు కదా, కృప చూపిస్తున్నాడు కదా, కృప చూపిస్తున్నాడు కదా, కనపరుస్తున్నాడు కదా. ఈరోజు ఈ రీతిగా ఉన్నామంటే ఆయన కృప. ఎల్లప్పుడూ కూడా నేను నా దేవుని స్థితి చెల్లిస్తాను. నా ప్రారంభ స్థితి జ్ఞాపకంలోకి వస్తా ఉంటుంది. ఈ మధ్యనే సాల్వేషన్ ఆర్మీ నుండి 5 అయ్యగారులు వచ్చారు. ఎప్పుడో 6 నెలల క్రితం క్రిస్తుపేటలో సిఎస్ఏ ప్రాంతానికి వెళ్తే అక్కడ ఎవరో చెప్పారట, బాలాజీ నీళ్ళలో పాస్టర్ గారు ఉన్నారండి, మీరు ఇల్లు కావచ్చు అని చెప్పి వాళ్ళు తిరిగి వెళ్ళిపోయారు. గత వారం ఒకరోజు 9 గంటలకి ఎక్కడికో బయటకు వెళ్ళాల్సి వస్తే వచ్చారు. ఇల్లు చూసి, సోఫా చూసి, కుర్చీలు చూసి ఆహా అని చెప్పన్నారు. అప్పుడు చెప్పేవాళ్ళతో, వాళ్ళు అయ్యా నేనే సెంటున్నర స్థలంలో చిన్ని తాటి ఆకుల పాక నుండి దేవుడు ఒక్కొక్క మెట్టు ఎదుగుతూ పైకి తీసుకొచ్చారు. మా తండ్రి గారు నన్ను పోషించడానికి, మేము 5గురు పోషించడానికి కొంచెం కష్టమయ్యి నన్ను మచిలీపట్నం నోబుల్ హాస్టల్లో చేర్పించారు. హాస్టల్లో చదువుకొని పైకి వచ్చినామంటే 4 అమ్మో పైగా మేమే పడబడ్డామండి. మేము కూడా బాపట్ల సాల్వేషన్ ఆర్మీ హాస్టల్లో చదువుకుని పైకి వచ్చాము. డిగ్రీలు అయిన తర్వాత ప్రభువారు పరిచయం పిలిస్తే దేవుని సేవలకు వచ్చాము. మన స్థితిని మర్చిపోవాలి. ఇక్కడ క్రమత అంటున్నాడు, అతి శ్రేష్టమైన గోధుమలను అనుగ్రహించి నేను వారిని పోషిస్తాను. ఒక చిన్న మాట జ్ఞాపకం వచ్చింది. ఈ మధ్య ఫేస్బుక్లోనే వాక్యాలు వస్తుంటాయి, వింటుంటే మహాభక్తుడు బక్సింగ్ గారి యొక్క వాక్యాన్ని 10 నిమిషాల వాక్యం. ఆయన చూసే అవకాశాలు దొరికే కానీ వెళ్ళకు. మహాభక్తుడు చనిపోయిన దిన ముందు హైదరాబాద్లో ఉన్న 1000 మందిలో ఎక్కడైనా చూడగలుగుతానని వెళ్ళాలి. ఇప్పటికీ గుర్తొస్తే పొరపాటు చేశాను, బాధపడుతున్నా. వాళ్ళ తల్లిదండ్రులు పంజాబ్లో చాలా ఆస్తి పొందట. ప్రభు 2 విషయాలు చెప్పారు. ఏమనంటే నీ స్థితిగతులు, నీ తండ్రికి ఉన్న ఆస్తి గురించి ఎప్పుడు ఎక్కడ నీవు ఘనంగా చెప్పుకోగలరు. 2వది, కృప చూపించి వాడుకునేది నేను చేస్తే ఈ రీతిగా జరిగిందని ఎక్కడ కూడా నీవు చెప్పుకో. ఆ మాట్లాడినప్పుడు నేను సందర్భం చెప్పు, మా నాన్నగారు ఇంత ఆస్తిపడంటే చెబుతానుగా, ఇది కూడా తప్పే నా తండ్రి పరమ తండ్రి దృష్టిలో. ఇంటి పేరు, వంశం పేరు, ఊరు పేరు పోషించేదామండి పరమ తండ్రి. కాబట్టి మన గురించో, మన వంశావళి గురించో, మన వారి గురించో చెప్పుకోవద్దట. ఎంత చక్కగా మాట్లాడాడో భక్తుడు. దేవుని పిల్లారా, దేవుని సన్నిధానంలో మన పితరుల దగ్గర నుండి మనం నేర్చుకుంటూ ఆయన పోషిస్తాడట. ఓ ప్రభునందు పిల్లారా, తృప్తిపరుస్తాడట. ఈ దేవుని కలిగి దేవుని కృపలో తిరుగుతాం. ధన్యకరమైన విశ్వాస జీవన యాత్రను కొనసాగిస్తాం. ఇర్మియా గ్రంథంలో ఒక మంచి మాట
ఉంది ప్రభునందుక. నేను చూపిస్తాను. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయము 7-8 వచనాలు మనం చదువుకుంటున్నామండి. యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు. యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు. యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును. యెహోవా ఆయనకు ఆశ్రయముగా ఉండును. వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉండును. అది కాలువల ఓరను దాని వేరు తన్నును. వెట్టకలిగినను దానికి భయపడదు. దాని ఆకు పచ్చగా ఉండును. వర్షం లేని సంవత్సరమున చింతనందదు. మానదు. హల్లెలూయా. ప్రభునందుతారా. 7వ వచనం, యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు. మనము ధన్యులము. ఆశ్రయముగా ఉంటాడట. ఆశ్రయుడు. ఈ ఆశ్రయుడు తన ఆశ్రయ దుర్గమును తొలగించేవాడు కాదు. తన గాయపడిన హస్తాలని వెనక్కి తీసుకునేవాడు కాదు. కృప చూపించేవాడు, కనికరం ఉంచేవాడు. అమ్మా, అయ్యా, మీ బిడ్డల కొరకే ప్రార్థించేవారు ఉండండి. మీ బిడ్డల కొరకే కన్నీరు కార్చేవారు ఉండండి. మీ బిడ్డలు మీరు చూస్తుండగా శ్రేష్టమైన భవిష్యత్తును కలిగి వృద్ధి లేవారుగా ఉండటానికి దేవుని కృప హస్తాలకు అప్పగించండి. ఒట్టిగా ఏడవద్దు. ఈ మాట అభ్యంతరపడవద్దు. నా మిత్రుడు ఉన్నాడు. ఆ మిత్రుడి యొక్క ఇంటి పెద్ద 2 అక్కల తర్వాత 3వ వాడు, 7 కుమారులు పెద్దవాడు అశోక్ ఆయన పేరు. నూసిలో ఉన్నాడు. ఒకసారి నేను కలిసాను. పొలం బాగున్నావా, పరిచర్య బాగుందా, మెస్సీ బాగుందా, కొడుకు బాగున్నాడా, సంఘం బాగుందా అని అడుగుతూ కొంచెం సేపు మాట్లాడుకుంటే మేబీ మా మాటలు ఒక 60 పైన సాగిపోయిన మధ్యలో ఒక మంచి మాట్లాడుతున్నాడు. పొలం మా నాన్నగారు కృష్ణా జిల్లా సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్. ఫ్లూట్ వాయించేవాడు, కిలార్నెట్ వాయించేవాడు, పాటలు చక్కగా పాడేవాడు. నాకు తెలుసు. మా నాన్నగారిని చూడాలి, నా మిత్రుడు శ్యామరాజు గారి తండ్రిని చూడాలి. ఫోటోలోనే చూశాను నేను. ఇప్పుడు హెచ్వేకి ఒకసారి వచ్చానంట, కానీ ఆ రోజు నేను ఎక్కడికి వెళ్ళాను మా తండ్రిని చూడాలి నేను. కానీ మా నాన్నగారు లోతైన దైవరక్షణ సంపాదించుకోవాలా, ప్రభువుని గురించి మాట్లాడింది. కానీ మా అమ్మ పద్మాబాయి రక్షణ పొందుకుంది, ప్రార్థన చేసింది. దానికి ప్రతిగా 7 కొడుకులు, 3 కూతుళ్ళు శ్రేష్టంగా దీవించబడ్డారు. కృపారావు ఈ 10 మందిని ఏదో సమయంలో దేవుని వాక్కును, సాక్ష్యాన్ని చెప్పే జీవితంలో ఉన్నాం. హల్లెలూయా. ఇది నమ్మిన తల్లు హల్లెలూయా చెప్తారా? మరి ఇప్పుడు ఏం చేయాలి? మనం ఒకరి కోసం అడవాలా, ఒక కూతురు కోసం అడవాలా? ఎవడు ఒకడే కొంచెం అటు ఇటుగా ఉన్నాడని వాని కోసం అడవాలా? వాళ్ళందరూ బాగానే ఉండాలండి, కోట్లాధిపతులే కానీ లక్షలాధిపతులే కానీ ఈడే ఎందుకో పాడైపోయాడండి అని అనాలా? తల్లి, కోపపడబోకే. ఇది సత్యం. ఈ వాక్యం చదివితే జ్ఞాపకం వస్తుంది. అంటారు, యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు. యెహోవానికి ఆశ్రయంగా వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉండును. ఓ జలముల దగ్గర ఉన్న చెట్టు పాడైపోదు. ఒకవేళ నీరు అధికమైపోయి ఈ చెట్టు మునిగిపోతే పాడైపోతుంది. నీరు అధికమవ్వకూడదు, లోకం అధికమవ్వకూడదు, లోకపోకడు అధికమవ్వకూడదు. తల్లి, ప్రార్థించేవాడు ఉన్నామా? నీ బిడ్డల కొరకే. నీవు చూస్తుండగా నీ సంతానం శ్రేష్టమైన బాధ్యతలో ఉండడానికి మొరపెట్టి ఉంటావా? మన పరమ తండ్రి ఉన్నవాడట, ఘనుడట. ఈ ఘనుడు
నిర్లక్ష్యం చేసేవాడు కాదు. యోహాను సువార్త 14వ అధ్యాయం ప్రభువుని వాక్యము ప్రారంభంలో చదువుకున్నాం. నా కుమారుని ద్వారా మహిమపరచబడినట్లుగా నేను నీ కార్యం చేస్తాను. మా కుటుంబం అప్పులు చేస్తున్నారు, సంతతి లేకుండా ఉన్నారు, ఇరుకులతో ఉన్నారు, కొదువులు చేస్తున్నారు, కొరతలు చేస్తున్నారు. వంశావళికి అనుగుణముగా దీవించబడాలి. ఆనాడు పరమ తండ్రి వారి వంశముల ప్రకారము, గోత్రముల ప్రకారము దేవుడు దీవిస్తూ సాగి వెళ్ళాడు. అయితే ఇప్పుడు మన ఇంట్లో ముగ్గురి వస్తున్నామా, ఆ మిగిలిన ఒక్కరు దేవుని చేత పట్టుకోవాలి. మన ఇంటిలో ఇద్దరు నిజముగా ప్రార్థన చేస్తున్నామా, అయితే మిగిలిన వారు ప్రార్థించాలి, మోకరించాలి. అప్పుడే మన కుటుంబము వెలిగించబడుతుంది, అప్పుడే మన కుటుంబము భద్రపరచబడుతుంది, అప్పుడే మన కుటుంబము మండించబడుతుంది. 8వ వచనం వారు జలముల యొద్ద నాటబడిన చెట్టులేము, అది కాలువల వారను దాని వేడు తను వెట్ట కలిగను, దానికి భయపడదు. వర్షము ఒకవేళ లేకపోతే ఆ సంవత్సరం చింతన ఉండదట. అంటే ఈ చెట్టు తెలివి కలిగినదనమాట, ఈ చెట్టు వివేకము కలిగిందనమాట, ఈ చెట్టు విశ్వాసం కలిగిందనమాట, ఈ చెట్టు ప్రార్థన కలిగిందనమాట, సంపాదించి దాచిపెట్టుకుంటోంది. వర్షము లేని సంవత్సరం కాపు మానవుడు ఆత్మను సంపాదించడం, కన్నీరు కార్చడం, దేవుని వాక్కును అనుసరించడం, దేవుని ప్రచురము చేయటం, దేవుని చూపించటం మానవత. ఈ దేవుడు గొప్పవాడు. దేవుని వాక్యం మనం చదువుతాం. ఈయన ఉన్నవాడు. ఈ ఘనుని స్తుతిస్తాం, ఈ ఘనుని మహిమపరుస్తాం, ఈ ఘనుని బట్టి ప్రార్థన చేద్దాం. ప్రార్థన ఆలకించిన దేవుడు తన కుమారుని యేసుక్రీస్తు వారు మహిమపరచబడ్డాడు, కార్యము నెరవేరుస్తాడు. అందుకొరకే యెహోవాను నమ్ముకుని వారు ధన్యులని, అతగాడు చింత పొందులని వాక్యాన్ని చదువుకున్నాం. తెలివి కలిగి, వివేచన కలిగి, విశ్వాసం కలిగి, ప్రార్థన కలిగి, ప్రభువాక్కును కలిగి, ప్రభువును ధరించుకుని ఫలించే వారంగా ఉన్నాం. ప్రభు అందుకులారా ఇంకా చాలా వచనాలు ఉన్నాయి. నాయన నీ తలంపులు నాకు అంత ప్రియములు అంటాడు భక్తుడు దావీదు. చూద్దామా ప్రభువును ఊహించేస్తాను. జ్ఞాపకులను ప్రభావం చేశారు. 139 దావీదు కీర్తన ఉంటుంది. ఈ మాట 139 దావీదు కీర్తన చెప్పలేదు. 17, 18 వచనాలు ఇప్పుడు చదువుతారు. దేవా నీ తలంపులు నాకు ఎంత ప్రియమయ్యా, వాటి మొత్తం ఎంత గొప్పదో, వాటిని లెక్క పెడదాం అనుకుంటే అవి ఇసుక కంటెను, ప్రభువునందు ఇసుక కంటెను లెక్కకు ఎక్కువగా ఉన్నవి. మేల్కొంటినా ఒకవేళ సజీవునిగా మేల్కొంటినా అంటే సూర్యోదయం కాదు, బ్రతుకున్నానా నేను, నాలో నీ జీవం ఇంకా ఉందా అంటే ఎక్కడుంటాడంట ఈ భక్తుడు, ఎక్కడుంటాడట ఈ చక్రవర్తి, ఎక్కడుంటాడట ఇంకను నీ యొద్దనే ఉంటానయ్యా, ఇంకను నీ యొద్దనే ఉంటాను. నా జీవిత కాలం అంతా కూడా నీ దగ్గర ఉంటానయ్యా. అవును, ఆయన దగ్గర ఉన్నటువంటి జన్మలలో దేవుని సంతానమా, మన కుటుంబంలో ప్రార్థన అవసరం ఉన్న వారు చాలా మంది ఉన్నారు, కుదురుతో చాలా మంది ఉన్నారు, కొరతతో చాలా మంది ఉన్నారు, దుఃఖంతో చాలా మంది ఉన్నారు, సమాధాన సంబంధమైన ఆశీర్వాదం సంపాదించుకుంటానికి మరికొంతమంది ఉన్నారు. ఈ కార్యములన్నీ కూడా జరగడానికి ఆయన దగ్గరే గడిపెడతాం, ఆయన దగ్గరే గడుపుతాం, ఆయన్ని అడుగుతాం. ప్రభువా మన ప్రార్థనలు, విశ్వాసం, వాక్కులు, నిరీక్షణ అంగీకరించి మన కార్యాలు మన ప్రియుల వారందరి జీవితంలో జరిగించి ఆయన మహిమ పొందుతారు గాక. ఆమేన్. ఈ వాక్కులను దేవుడు మనకు, మన బిడ్డలకు, మన ప్రియులకు దీవెనకరంగా మారుస్తాడు గాక.
ఆమె ప్రార్థన చేసుకుంటున్నామండి. మహోన్నతమైన మా తండ్రి, పరిశుద్ధాత్మ దేవుడా, నీ పరిశుద్ధ నామం కొరకు ఇస్తాం. ఈ దినం చేకూర్చిన మేము నీ వాక్కులు ధ్యానం చేసుకోగలిగామయ్యా. ఇది నీ కృప, ఇది నీ కనికరం నాయన. నీ సన్నిధానంలో నీవు ఉన్నవాడు తండ్రి నీకున్నాను. ఇతర వాకులన్నీ మా హృదయం నాటి నీ జీవజలమైన నీటిని కట్టి మమ్మల్ని ఫలింపచేయమని, జీవింపచేయమని, మా కుటుంబాలను కొదువులు తండ్రి, కొరతలు తండ్రి తీర్చండి. రుణగ్రస్త జీవితాలతో విడుదల దయచేయి. అటువంటి వాటిలలో ప్రార్థనాపూర్వం లేవచ్చును మోకరించు వారికి వచ్చి ఇరుకులతో, ఇబ్బందులతో, వ్యాధుల చేత, భయంకర చేత ఉన్నారు తండ్రి. అటువంటి వారిని దర్శించండి. మా కుటుంబంలో ఎవరు కుమారులకు మారుతున్నారయ్యా, వారు కట్టబడాలా. నీ కృప చొప్పున నేను మానవ చేయబడాలి తండ్రి. ఇక ఆలస్యం కానివద్దు. త్వరగా మార్గంతో ప్రార్థించు వారిగా చేయండి. దాని ఇక్కడ చేరువచ్చిన అందరూ కొరకొస్తారు. దూరం నుండి వాక్కులు వినే భక్తులకు నీ సమృద్ధి అనే జీవనం ఆశీర్వాదం మేలుకున్న వారిగా చేయండి. ఇస్తున్నామని ప్రార్థించి మనం చేసి వెళ్తున్నామా తండ్రి. ఆమేన్.